అమ్మా పిల్లమా మా పిల్లమా పిల్లమా మా పిల్లమా కుక్కు ఈ 500 నోట్ ఒరిజినల్ డూప్లికేట్ చూస్తావా అట్లా అంతే. అవునా, ఇది చూస్తా. బుజ్జి 500 ఒరిజినలే అని ఆర్డర్ పేరానికి డబ్బులు చూడు. ఒరిజినల్ 500. ఎక్కడ బీరువాలోని చీరల కింద ఉండే 500 నోటు. ఎక్కడ బీరువాలోని చీరల కింద ఉండే 500 నోటు. ఫోన్ చేద్దాం. అట్లా చూడొద్దు, సర్ది కూరలు ఏం లేవు. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, మటన్ కర్రీ, మటన్ రోస్ట్, ఫిష్ ఫ్రై, చేపల పులుసు అన్నీ ఉన్నాయి. అవన్నీ చేసిందే నేను. అది పెద్ద చేసినట్లు అని పిలుస్తుంది. ఇప్పుడు ఏం లే, అది ఇప్పుడు ఏం లేదు. వాటికి పోతే నేను వడ్డీ వెళ్ళా, వడ్డిస్తే తింటుంది. అందుకు బిల్డప్ ఏం తప్పదు. అవన్నీ చేసిందే నేను. అది పెద్ద చేసినట్లు అని పిలుస్తుంది. ఇప్పుడు ఏం లే, అది ఇప్పుడు ఏం లేదు. వాటికి పోతే వడ్డీ వెళ్ళా, వడ్డిస్తే తింటుంది. అందుకు బిల్డప్ ఏం తప్పదు. ఎవరైతే ఫస్ట్ కదులుతారో వాళ్ళే వంట చేయాలి. ఓకేనా? నీకు దండం మా ప్రభు, నేనే వంట చేస్తాను సామి. బుజ్జి ఏంటి నా కమ్మలు, నా దండ ఎట్లున్నాయి? మంచిగా ఉన్నాయా? బాగున్నాయి. ఏమి ఇప్పుడు అయ్యి ఏం బుజ్జి అట్లనే ఉన్నావు నువ్వు? చెప్పినా కదా మొన్ననే మా వాళ్ళ ఫంక్షన్ ఉంది పోవాలని చెప్పేసి. వెళ్ళి తొందరగా రెడీగా వెళ్దాం. అయినా ఏంటి నువ్వు మీ వాళ్ళ ఫంక్షన్ అయితే ఇప్పుడే రెడీ అయి కూర్చుంటావు, అది మా వాళ్ళ ఫంక్షన్ అంటే మాత్రం ఇంత లేజీ చేస్తావు. పో బుజ్జి, తొందరగా రెడీగా పో. డ్రెస్ భలే ఉంది అబ్బా, సూపర్ ఉంది. బాగుంది కదా? అయినా మా వాళ్ళు ఇది పెట్టినా బాగుంటుంది అబ్బా. నువ్వేం చెప్పావు నీకేనా? సరే వెళ్ళు, నువ్వు వెళ్ళి తొందరగా రెడీ అవ్వు, తొందరగా వెళ్ళాలి. రెడీ కదమ్మా? అసలు ఏం జరుగుతుంది? ఏంట్రా అవుతారమ్మా, వెళ్ళి మార్చుకోరా. ఏమైంది? మీ వాళ్ళు పెట్టింది అదే. ఇది మన పోయిన పండగకి ఉగాదికి బాగున్నాయి కదా. మీ వాళ్ళు సూపర్గా పెడతారు కదా, టేస్ట్ సూపర్ ఉంటుంది కదా. నీది చూడు ఎంత బాగుందా. నాది కూడా బాగుంది కదమ్మా. పదమ్మా, నేను రెడీ. అయ్యా మా ప్రభు, నీకు దండం. నువ్వేం రావచ్చు, మీరే ఉంటే నేను ఒక్కదాన్ని పోయేసి వస్తా. బుజ్జి గొడవ నీకు నాకు అయితే నువ్వు మళ్ళీ మా నాయనకి ఇంటికి ఫోన్ చేసినావు. టీవీ ఫ్రిడ్జ్ రిపేర్ వస్తే కంపెనీ వారికి ఇక్కడ తిట్టేది. నేను అందుకే మిమ్మల్ని నాకు కొంచెం తిట్టినా. ఓకే, టీవీ ఫ్రిడ్జ్ రిపేర్ వస్తే కంపెనీ వారికి ఇక్కడ తిట్టేది. నేను అందుకే మిమ్మల్ని నాకు కొంచెం తిట్టినా. బుజ్జి డబ్బులు తీసుకొని ఫోన్ పే చేయనా? ఫోన్ పేకా? ఒక నిమిషం. ఎవరు మోసం చేస్తాం అనుకున్నారా? డబ్బు చేతిలో పట్టుకొని ఫోన్ పే చేసినానంటావా? నా డబ్బు నన్ను మోసం చేస్తామని నా డబ్బు నాకు ఇచ్చేసి. నాన్నబాబు మీద కన్నా నా మీద ఎందుకు ప్రేమ నీకు ఎక్కువ? అవును, ఏమి? ఇప్పుడు నువ్వు ఎప్పుడైనా బజార్ పోయినప్పుడు కింది ఇంట్లో పోయి ఆంటీ వాళ్ళకి అప్పచెప్పిపోతావు నాన్నబాబు అని. నన్ను ఎప్పుడు అట్లా అప్పచెప్పిపోలేదు నువ్వు? చెప్పొచ్చు కదా, చెప్పొచ్చు కదా. మొన్న నీకు 5,000 ఇచ్చినాను కదా, షాపింగ్ అయిపోయినాయి. 5,000 అయిపోయినాయా? ఎట్లా అయిపోయినాయి 5,000? చెప్పేది ఒకసారి. ఎట్లా అయిపోతాయిరా 5,000? రా ఒకటి కాదు, రెండు కాదు. ఎట్లా అయిపోయినాయని చెప్పు.
మన ఆర్సీబీ గెలిచింది కదా, ఆ. మేమంతా పార్టీకి వెళ్ళామా. ఆ. పార్టీకి వెళ్ళినాక అక్కడంతా మా ఫ్రెండ్స్ అంతా ఎవరు వైఫ్ అంతా ఫోటో చెప్పింది, ఎవరు బాగా అందంగా ఉంటే వాళ్ళు బిల్లు కట్టాలన్నారా. ఆ. దాంట్లో అందరు ఫోటోలు చూపిస్తున్నారు, నువ్వే బాగా కనపచ్చిన వాళ్ళందరికీ. 5,000 రూపాయలు పక్క నీ నుంచి. ఏంటి నేను అంత అందంగా ఉన్నానా? 5,000 రూపాయలు పోయిందిరా. 5,000 రూపాయలు పోతే ఫోన్ లేవచ్చు. నేను అందంగా ఉన్నానా? కాఫీ తీసుకురా. ఇప్పుడే తెస్తా కాఫీ కాఫీ. నేనంటే ఇష్టమా మా అమ్మ అంటే ఇష్టం నీకు? నువ్వంటేనే ఇష్టం. నేనంటే ఇష్టం కదా. నేనంటే ఇష్టమా మీ అమ్మ అంటే ఇష్టమా? నువ్వంటేనే ఇష్టం. నేనంటే ఇష్టమా? నువ్వంటేనే ఇష్టం. ఎంత ఇష్టం రా నేనంటే నీకు. ఎందుకు? ఎందుకంటే నేను వాళ్ళిద్దరితో గొడవ పడి నీకు గెలవలేను. అదే నీతో అనుకో, నేనే గెలుస్తాను, నేనే విన్ అవుతా. తల్లి తల్లి. ఓకే, రెడీ నా ఫోటోకి? దగ్గర జరగండి. చేతులు పట్టుకోండి. చేతులు అయిపోయి